ఎడారిలో సెలయేర్లు నవంబర్ 12వ తేదీ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. సమస్తం యేసు కొరకే, సమస్తం యేసు కొరకే. నా ప్రాణ విమోచన అధికారాలన్నీ, నా ఆలోచనలు, మాటలు, క్రియలన్నీ, నా రోజులు, నా గంటలన్నీ. ఉత్తర దేశం నుండి భారతీయుల మధ్య మిషనరీగా వచ్చిన ఒక వ్యక్తి అభిషేక ఆరాధన సమయంలో జరిగిన ఈ క్రింది సంఘటనను వివరించాడు. అతను మాట్లాడుచుండగా వృద్ధుడైన భారతీయ ప్రముఖుడు లేచి ముందుకు వచ్చి తన గండ్రగొడ్డలిని మిషనరీ పాదాల దగ్గర వేశాడు. భారతీయ నాయకుడు యేసుక్రీస్తుకు తన గండ్రగొడ్డలిని ఇచ్చాడు అని చెప్పి కూర్చున్నాడు. అయినా మిషనరీ క్రీస్తు యేసునందు దేవుని ప్రేమను గురించి, మన కొరకు తన కుమారునిని బహుమానంగా ఇవ్వడం, మనం జీవితాలపై ఆయన అధికారం గురించి మాట్లాడాడు. ఆ వృద్ధుడు మరలా తన కుర్చీ నుండి లేచి ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. తన భుజాలపై ఉన్న తన దుప్పటిని విప్పి బోధకుని పాదాల దగ్గర పెట్టి, భారతీయుడైన నాయకుడు యేసుక్రీస్తుకు తన దుప్పటిని ఇచ్చాడు అని చెప్పాడు. అతను మరలా వెళ్ళి కూర్చున్నాడు. కానీ బోధకుడు క్రీస్తునందు దేవుని ప్రేమను గురించి బోధిస్తూనే ఉన్నాడు. దేవుడు పరలోకంలో అత్యున్నతమైన బహుమానాన్ని తీసుకొని పతనమైన మనిషిని విమోచించడానికి ఆయనను ఎలా పంపాడో, ఆయన్ని మన కొరకు ఎలా ఇచ్చాడో వివరిస్తున్నాడు. ప్రస్తుతం ఆ వృద్ధుడైన పెద్ద మనిషి సమావేశం నుంచి అదృశ్యమయ్యాడు. అంతలోనే తన గుర్రాన్ని డేరా తలుపు దగ్గరకు తీసుకొచ్చాడు. అతను దానిని ఒక కొయ్యకు కట్టి మళ్ళీ అతను మిషనరీ దగ్గరకు వచ్చి, భారతీయ పెద్ద మనిషి తన గుర్రాన్ని యేసుక్రీస్తుకు ఇచ్చాడు అని చెప్పాడు. మరోసారి తిరిగి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. అతను దాదాపు తనకు కలిగినవన్నీ ఆయనకు ఇచ్చాడు. మనలో కొంతమందిమి మనకున్నవన్నీ ఆయనకు ఇస్తాం, కానీ మనల్ని మనం సమర్పించామా? ఇప్పుడు మిషనరీ దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడిని దాచుకొనక మన కోసం ఆయన్ని ఉచితంగా ఇచ్చాడని చెప్పాడు. జీవితంపై యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని నొక్కి చెప్పాడు. ఇప్పటికి గాని సందేశం వారి హృదయాలలోనికి చొచ్చుకుపోయింది. అప్పుడు ఆ వృద్ధుడైన పెద్ద మనిషి చివరిగా లేచాడు. అతను వణుకుతున్న అడుగులతో ముందుకు నడుస్తూ వచ్చాడు. అతను మిషనరీ ముందు భక్తిపూర్వకంగా మోకరిల్లాడు. ఇత్తడి వంటి తన చెంపలపై కన్నీటి దారులు కారుతుండగా వణుకుతున్న పెదవులతో భారతీయుడైన పెద్ద మనిషి తనను తాను యేసుక్రీస్తుకు అప్పగించుకున్నాడు అని అన్నాడు. అప్పుడు అక్కడ ఫలించిన తన చిత్తం తెరచిన ద్వారం గుండా అతను పవిత్రతలోకి తన మొదటి ఆశీర్వాద అడుగు వేశాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.